దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానం నుంచి నా సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు ఆశీర్వాదములు కలుగును గాక. ఈ సాయంకాల ఆశీర్వాద ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యాంశము నిండిన పాత్రలు. వాక్య భాగము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. దేవుని వాక్యాన్ని చదువుదాం. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుడితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఒక అద్భుతమైన దీవెనకరమైన ఆశీర్వాదకరమైన ఒక వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి ఆత్మీయ కుటుంబము ఉంది. ఆ కుటుంబానికి దుఃఖం కలిగింది. దుఃఖములో నుంచి దేవుడు దీవెనకరంగా ఆ కుటుంబాన్ని మార్చడం. సందర్భం ఏంటంటే, ఒక ఊరిలో ఒక దైవజనుడి యొక్క కుటుంబం, దైవజనుడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆ విధవరాలు ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి తన బాధ, తన కన్నీళ్లను చెప్పుకుంటున్న సందర్భం. మరి ఈ కుటుంబానికి కలిగిన శ్రమలు ఏంటి అంటే 3 శ్రమలు కలిగాయి. మొదటి శ్రమ ఇంటి యజమాని దైవజనుడు చనిపోవడం. 2వ శ్రమ ఆ కుటుంబం అప్పుల ఊబులోకి వెళ్ళడం. 3వ శ్రమ అప్పుచిరులందరూ ఇంటి ముందు కూర్చొని తన 2 కుమారులను మాకు మరి జీతంగా పనివారిగా ఉండాలి అని మరి ఇంటి ముందుకు వచ్చి పరువు తీస్తున్న సందర్భం. ఎంత ఘోరము, ఎంత అవమానము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కుటుంబానికి ఆర్థిక సంక్షోభము, శ్రమ, దుఃఖము, వేదన, పిల్లల గురించి భయము, తన దగ్గర ఏమీ లేవు అనే భావన. ఇలాంటి సందర్భంలో దేవుడు తన బిడ్డలను వదలడు. ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు కాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని పరిస్థితులు మనకి ఎలాంటివి రావచ్చు. అయితే దేవుడు ఆ బిడ్డని అడుగుతూ ఉన్నాడు, నీ దగ్గర ఏమి ఉన్నది? ప్రవక్త అడిగాడు, నీ దగ్గర ఏమి ఉన్నది? ఆమె ఇచ్చిన సమాధానం, నా దగ్గర ఒక నూనె కుండ మాత్రం తప్ప ఏమీ లేవండి. అక్కడ చాలు, ఒకటి చాలు, ఆ నూనె కుండ మాత్రం చాలు. నీ దగ్గర ఏముంది? ప్రభు నిన్ను అడుగుతున్నాడు. ఒకటి, అది విశ్వాసం ఉందా? ఆ కుండ ప్రార్థన కుండ కావచ్చు, విశ్వాసము కుండ కావచ్చు, నీ భక్తి కుండ కావచ్చు, దేవుని యందు నమ్మకం కలిగిన కుండ కావచ్చు. నా దగ్గర ఏమీ లేవు అని అనుకుంటున్నావా? మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభువా నా దగ్గర ఏమి లేదు నాయన, ఖాళీ చేతులతో వచ్చాను, ఖాళీ హృదయంతో వచ్చాను నాయన, నా జీవితం అంతా ఖాళీయే, నా బ్రతుకంతా ఖాళీయే అని అంటున్నావా ప్రభువుతో? అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మరి నీ శ్రమల నుంచి నువ్వు విడుదల పొందాలంటే నీ దగ్గర ఏమీ లేదా? ఒక్కటి కూడా లేదా? ఒక్కటి, అది విశ్వాసము, ప్రార్థన, దేవుని యందు నమ్మకం లేదా? ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఉంటే ఒక్కటి ఉంటే, ఆ ఒక్కటి దేవుని తలంతు, దేవుడిచ్చిన కృపావరం ఒక్కటే లేదా? ఉంటే ఆ ఒక్కదాన్ని బట్టి దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ ఒక్క నూనె కుండతో క్రియాశీల పాత్ర పోషించింది ఆ విధవరాలు. కూర్చొని ఏడవలేదు. అయ్యో ఈ శ్రమలలో నేనేం చేయాలి? ఈ శ్రమలు పోతాయా? దేవుడు నాకు సహాయం చేస్తాడు చేయడా? అపనమ్మకం కానీ అవిశ్వాసంగా నావలు లేదు, విశ్వాసం ఉంది. క్రియాశీల పాత్ర పోషించింది. కూర్చొని ఏడవలేదు. ప్రవక్త చెప్పిన ఆజ్ఞ పాటించింది, అనుసరించింది. మనము కూడా దేవుని వాక్యాన్ని చదివి, వాక్యం ద్వారా మనం ఏం చేయాలో తెలుసుకోవాలి. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట ద్వారా మనం ప్రవర్తించాలి, వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడే దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ఒక పాత్ర కాదు, అనేక పాత్రలు ఆ ఇంట్లోకి రావడం జరిగింది. అవును ప్రియ సహోదరి సహోదరులు, చిన్న పాత్రలు చిన్న బిడ్డలు కావచ్చు, పెద్ద పాత్రలు ఇంటి యజమానురాలు కావచ్చు. పెద్ద పాత్రలు చిన్న పాత్రలు అన్నీ నిండిపోయినవి. ఇరుగు పొరుగు నుంచి తెచ్చిన పాత్రలు కూడా నిండిపోయినవి. ఆ బిడ్డ కుటుంబం ద్వారా అనేక పాత్రలు నింపబడ్డాయి. ఆమేన్. ఆశీర్వాదము నిండి పొంగి పొర్లిపోయింది దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆమె దగ్గర ఉన్నది ఒక్కటే దేవునికి ఇచ్చింది. నా దగ్గర ఒకటే ఉంది, అది నా దగ్గరే ఉంది, ఇంకేమి లేవు అంది. మరి నీ దగ్గర ఏమున్నది దేవునికి ఇవ్వడానికి? దేవుని అడుగుతున్నాడు, నీ దగ్గర ఏమున్నది? విశ్వాసము, ప్రార్థన జీవితం ఉన్నదా? భక్తి జీవితం ఉన్నదా? నీ శ్రమలలో నిన్ను అదే కాపాడుద్ది.
నీ దుఃఖంలో అదే నీకు కాపాడు. నీకు ఆశీర్వాదం తెచ్చేది నీ దగ్గర ఉన్న ఒకే ఒక తలంతు. ఆ ఒక్కటి నువ్వు కోల్పోకూడదు. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు. ఆ విశ్వాసంలో గెలిచింది, క్రియాశీల పాత్రలో గెలిచింది, దేవుని ఆజ్ఞను పాటించడంలో గెలిచింది. తద్వారా తన అప్పులన్నీ తీరిపోయి సంతోషమైన జీవితాన్ని పొందుకుంది. తన దుఃఖము పోయింది, తన వేదన పోయింది, తన ఆలోచన పోయింది, తన భవిష్యత్తు భయం పోయింది. నా దగ్గర ఏమీ లేవన్నావా, నా దగ్గర ఇప్పుడు అన్నీ ఉన్నవి అన్నట్టుగా దేవుడు ఆమెను దీవించాడు. ఆమేన్. మరి అలాగూ దేవుని ఆశీర్వాదము నీవు పొందుకోవాలంటే, ఆ విధవరాలు పొందుకున్న ఆశీర్వాదము కన్నా ఎక్కువ నువ్వు పొందుకోవాలంటే ప్రభుని అడుగుతాడు. నీ దగ్గర ఏముంది దేవునికి ఇవ్వడానికి? దేవుడు సన్నిధిలో నీకు ఉన్నది దేవునికి ఇస్తే దేవుడు దాని ద్వారా ఆశీర్వదిస్తాడు. దేవుడు అలాగూ ఈ వాక్యమును మన ఎడల స్థిరపరిచి వాక్యము ద్వారా దేవుడు మనల్ని దీవించును గాక. ఆమె ప్రార్థన చేయాలి. తండ్రి మీకు వందనాలు ప్రభా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. నా తండ్రి ఈ దినమంతా మమ్మల్ని కాపాడి కీడు నుంచి అపాయం నుంచి ఈ రాత్రి మంచి నిద్ర ఆరోగ్యం మాకు అనుగ్రహించండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.